శ్రీగురుభ్యో నమ అస్మత్పరమగురుభ్యో నమ అస్మత్సర్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతాపితృభ్యో నమ. శ్రీమతే నారాయణాయ నమ, శ్రీమతే రామానుజాయ నమ, శ్రీమతే విశ్వక్సేనాయ నమ, శ్రీమతే హైగ్రీవాయ నమ, శ్రీమాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మనం నిన్నటి వరకు కూడా 40 శ్లోకాలు మణిపూరక చక్రం గురించి చెప్పుకున్నాము. ఇవాళ ఉండేటటువంటి శ్లోకంలో మూలాధార చక్రంతో మనకి ఇది ఆనందలహరి అని 1వ శ్లోకం దగ్గర నుంచి 41వ శ్లోకం వరకు కూడా మనకి ఆనందలహరి అని చెప్పబడింది. 42వ శ్లోకం నుంచి కూడా మనకి సౌందర్యలహరి అంటే శంకరాచార్యులు గారు మనకి తల్లి అమ్మవారికి పాలు పెట్టమని పాలు ఆరింపు చేయమని తీసుకెళ్ళమని చెప్తే శంకరాచార్యులు గారు తీసుకునెళ్ళడం జరిగింది. ఆ తీసుకునెళ్ళేటప్పుడు అక్కడ విగ్రహం దగ్గర పాలు పెడితే ఆవిడ తాగలేదు. తాగకపోయేసరికల్లా శంకరాచార్యులు గారు కళ్ళమ్మంటే నీళ్లు పెట్టుకొని బాధపడుతుంటే అమ్మవారు కరిగిపోయి, ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అమ్మ నీకు పాలు పెట్టమని చెప్పింది, నువ్వు పాలు తాగలేదు, అందువల్ల ఏడుస్తున్నాను అన్నారు. వెంటనే అమ్మవారు ఆ పాలను తీసుకొని తాగేశారు. తాగేసిన తర్వాత మళ్ళీ ఏడు ప్రారంభించాడు. ఇప్పుడే ఏడుస్తున్నావు, తాగాను కదా అని అంటే, అన్ని పాలు నువ్వే తాగేస్తే నాకెవరమ్మా పాలు ఇస్తారు అని నేను మళ్ళీ శంకరాచార్యులు గారు అడిగారు. అడిగేసాకల్లా వెంటనే ఆ చిన్న శిశువుని అయినటువంటి శంకరాచార్యులు గారిని తను ఎత్తుకొని తన స్తన్యములను ఇచ్చి పాలు ఇచ్చింది. అప్పుడు శంకరాచార్యులు గారు ఆవిడ తాలూకా అంతఃసౌందర్యాన్ని, మొట్టమొదట బాహ్య సౌందర్యాన్ని ఆనందలహరిని, అంతఃసౌందర్యాన్ని సౌందర్యలహరిని రెండిటిగా విభజించి 100 శ్లోకాలు మనకు రచించారు. ఆ 100 శ్లోకాల్లో మొదటి 41 శ్లోకాలని ఆనందలహరి అని అన్నారు. ఈ ఆనందలహరి ఈ శ్లోకంతో మనకి మూలాధార చక్రంతో పూర్తవుతుంది. చూద్దాం. మూలాధార చక్రమునందు ఉన్న దేవీదేవులను అనగా శివాశివులను ఇందులో ప్రతిపాదించారు. శివ దంపతులు సమయాంబ, మహానటేశ్వర నామములతో మూలాధార చక్రములో పృథివీతత్వానికి 9 మూల ప్రకృతులను ఉత్పాదకులుగా ఉంటారు. ఈ జగత్తు యొక్క సృష్టి కార్యములో శివాశివులు ఇద్దరు సమరసానంద సంధాయకమైన లాస్యతాండవాలు అనే నృత్యములు చేస్తారు. అందువల్ల వారు లోకానికి జననీ జనకులు. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం ఉపాభ్యామేతాభ్యాం ఉదయ విధిం ఉద్దిశ్య దయయా సనాదాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగరిదం. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం ఉపాభ్యాం ఏతాభ్యాం ఉదయ విధిం ఉద్దిశ్య దయయా సనాదాభ్యాం యజ్ఞే జనక జననీ మత్ జగత్ ఇదం. హే దేవి, తవ నీ యొక్క ఆధారే మూలే మూలాధార చక్రమునందు లాస్యపరయా లాస్యమునందు ఆసక్తి గల ఆడువారి నృత్యములను లాస్యము అంటారు. సమయయా సహ సమయా అనే పేరు గల శక్తితో కూడా నవరస శృంగాది నవరసములతో కూడిన మహాతాండవ అద్భుతమైన తాండవనాట్యము, పురుషులు చేసే నృత్యం తాండవం. నటం అభినయించేవాడైన నవాత్మానం 9 రూపములు గల ఆనంద భైరవునిగా మన్యే తలంతును. ఉదయ విధిం జగత్తును ఉత్పత్తి చేసే కార్యాన్ని ఉద్దిశ్య ఉద్దేశించి దయయా దయతో దగ్ధమైన లోకాన్ని తిరిగి సృష్టి చేయడమనే పనికై దయతో సనాదాభ్యాం కలిసి ఉన్న ఏతాభ్యాం ఈ ఉభాభ్యాం ఇద్దరైన ఆనంద భైరవుని మహాభైరవుల చేత ఇదం జగత్ ఈ జగత్తు ప్రపంచము జనక జనని మత్ తండ్రియు తల్లియు కలది అని జజ్ఞే తెలుసుకుంటున్నాను. తల్లి, నీ యొక్క మూలాధార చక్రమునందు
లాస్య నాట్యమునందు ఆసక్తి గల సమయ అనే పేరు గల ఆనందభైరవి అనే శక్తితో కలిసి శృంగారాది నవరసములతో కూడిన మహాతాండవ నృత్యాన్ని నటించే నటుడైన వానిని నవాత్ముడైన ఆనందభైరవునిగా తలుస్తాను, భావిస్తాను. దగ్ధమైన జగత్తును మరలా సృష్టించే విధానానికై దయతో కలిసి ఉన్న మీ ఇద్దరి చేతనే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదై ఉన్నది. దీంట్లో మనకి ఏమిటండి ఏంటంటే అధిష్టాన సామ్యము, అనుష్ఠాన సామ్యము, అవస్థా సామ్యము, రూప సామ్యము, నామ సామ్యము అనేటివి 5 ఉన్నాయి. సహసమయ అన్నారు కదా, ఆ సామ్యాలు ఇవి మాట. యథా మాతాపితృభ్యాంతు వర్ధతే మానవా భువి తథైతాభ్యామిదం కృష్ణం వర్ధతే నాత్ర సంశయ. శివుడు నవాత్ముడు. శివుడు శక్తి శ్రీచక్రమును నవవ్యూహాత్మకములు. శివుని నవవ్యూహాలు ఏవంటే కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళ, జీవ అనేవి 9 వ్యూహాలు శివునికి తాలూకా నవవ్యూహాలు. శక్తి వ్యూహాలు ఏమిటి? 9. వామ, జ్యేష్ఠ, రౌద్రి, అంబిక, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, శాంతి, పర అనే 9 శక్తి వ్యూహాలు. శ్రీచక్ర వ్యూహాలు శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5, 9 చక్రాలు. శివుడు అన్నింటికీ అధిష్టాత ఆత్మ అయినందువల్ల అతడు నవాత్ముడు. యోగి నృత్యం ఆధార చక్రం, సమయాదేవి మూలాధార చక్రం. అలాగనే ఈ విధంగా మనకి చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రేపటి నుంచి కూడా మనము నెక్స్ట్ సౌందర్యలహరి అనే దాంట్లోకి వెళ్ళబోతున్నాము. అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. కిందని శ్రీమాత్రే నమః అని కామెంట్ చేస్తారని కోరుతున్నాను. స్వస్తి.